మొదటి వచనం నేను చదువుతాను, 9వ వచనం మీరు చదవండి, 12వ వచనం కలిసి చదువు. యెహెజ్కేలు గ్రంథము 47వ అధ్యాయము మొదటి వచనం నేను చదువుతాను, 9వ వచనం మీరు చదవండి, 12వ వచనం కలిసి చదువు. అతడు మందిరపు గుమ్మమునకు నన్ను తోడుకుని వచ్చెను. మందిరము తూర్పు ముఖముగా ఉండెను. నేను చూడగా మందిరపు గడప క్రింద నుండి నీళ్లు ఉబికి తూర్పుగా పారుచుండెను. ఆ నీళ్లు బలిపీఠమునకును దక్షిణముగా మందిరపు కుడి ప్రక్కను క్రింద నుండి పారుచుండెను. వచ్చే కలిసేద్దాం. నదీ తీరమున ఇరు ప్రక్కల ఆహారం ఇచ్చు సకల జాతి వృక్షములు పెరుగును. వాటి ఆకులు వాడిపోవు, వాటి కాయలు ఎప్పటికీ రాలవు. ఈ నది నీరు పరిశుద్ధ స్థలము నుండి పారుచున్నది కనుక ఆ చెట్లు నెల నెలకు కాయలు కాయను. వాటి పండ్లు ఆహారమునకును వాటి ఆకులు ఔషధమునకును వినియోగించును. చదవబడిన లేఖన భాగం దేవుడు దీవించి చేరువచ్చిన మనతో మాట్లాడినట్లు సాయం కొరకే ప్రార్థన చేసుకుంటాం. మోకరించండి రా. మా ప్రియమైన తండ్రి, మా జీవము గల మా రక్షకుడైన యేసుక్రీస్తు ప్రభువారి నామను బట్టి కృతజ్ఞతతో నిండిన హృదయము గల వారమై మీ పాదం ఎద్దకు చేరి వచ్చి ఉన్నాం. తండ్రి, మీ కుమారుడైన యేసుక్రీస్తు ప్రభువారి ద్వారా ఆత్మ సంబంధమైన ఆశీర్వాదములతో పాటు శరీర సంబంధమైన ఆశీర్వాదాలు కూడా అనుగ్రహించినందుకై వందనాలు. దేవా, మీ కుమారుడైన యేసుక్రీస్తు ప్రభువారిని మీరు మాకు ఒక బహుమతిగా ఇచ్చినందుకై వందనాలు. మీ కుమారుడైన యేసుక్రీస్తు వారు చిందించిన నిత్య నిబంధన రక్తం ద్వారా మా శాపమును పాపమును మీరు కొట్టివేసి నిత్య జీవము అనుగ్రహించినందుకై వందనాలు. ఈ యొక్క ఉదయకాల సమయమందు దేవా, ఈ గ్రామంలోనికి మీ నామను బట్టి మమ్మల్ని అందరినీ ఇక్కడ తీసుకొచ్చినందుకై వందనాలు. మా ప్రియ సోదరి సువార్తక్కను బట్టి, వారికి ఇచ్చిన ఈ పొలాన్ని బట్టి వందనాలు. బోరు వేసుకోవడంలో సహాయపడ్డారు దేవా. కృతజ్ఞత కూడిక కలిగి ఉన్న ఇచ్చిన ధన్యత బట్టి మీకు వందనాలు తండ్రి. వారిని ప్రేమించిన బిడ్డలు సోదరుడు నాగరాజును బట్టి, సరోజులను బట్టి, అమూల్యను బట్టి వందనాలు. అలాగే జయమ్మను బట్టి, ప్రసాద్ను బట్టి, చార్లెస్, షీలాను బట్టి మీకు వందనాలు. మల్లేశ్వరుని బట్టి మీకు వందనాలు దేవా. మరి ఈ వ్యవసాయ భూమిని మీరు ఆస్వాదించి దీవించండి. మీరు అనుగ్రహించిన సమృద్ధి నీరుని బట్టి మీకు వందనాలు. మరి ఈ నీరు విషయంలో మీరు చేసే సహాయాన్ని బట్టి వందనాలు చెల్లిస్తున్నాం. మరి కృతజ్ఞత కూడిక కలిగి ఉన్నాం, దాని కొరకు సహాయం చేయండి. చదువుని లేఖన భాగం ఆస్వాదించి విరిచి మాకు పంచిపెట్టండి. నిలబడిన సంపూర్తిగా ఖాళీ చేసుకొనిచున్నాను. మీ దైవాత్మతో నింపుకోండి. మీ నోటన మాట నోట ఉంచుము, మీ అరచేతులు కప్పుము, నన్ను వాడుకోమని ప్రార్థిస్తూ మా మధ్యలో మీరు ఉండండి. మా మధ్యలో మీరు పరిచర్య చేయండి, మాకు సహాయం చేయండి. వాక్యం యొక్క ప్రత్యక్షతలోనికి మమ్మల్ని నడిపించండి. విశేషమైన కనికరాని సమయాన కుమ్మరించండి. మా మనోనేత్రాలు తెరవండి. వాక్యాన్ని స్వీకరించే హృదయం మాకు దయచేయండి. మాలో ఉన్నటువంటి తండ్రి ఆ తిరుగుబాటును మీరు తీసివేసి దేవా, వాక్యాన్ని అంగీకరించే సాత్వికమైన మనసు మాకు దయచేయమని కోరుతూ ఆత్మ ప్రాణ దేహాలు మీ చేతులకు అప్పచెప్పుంచు. యేసుక్రీస్తు ప్రభువారి నామమును బట్టి వందనాలు చెల్లించి ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్.